ఇందాక ఆర్ నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాక జనసేన పార్టీకి చెందినటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూశాక నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు హ్యాట్సాప్ కొట్టినప్పుడు లేదా? ఆయన దగ్గర నువ్వు తగ్గొచ్చా? నువ్వెందుకు తగ్గావు? 5 అని చెప్పి అతను ఆర్ నారాయణమూర్తి గారిని విమర్శిస్తూ కొన్ని ఏదో పాయింట్స్ రాశాడు. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినంత ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేదు. ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారి వ్యక్తిత్వానికి సోకాల్డ్ అతను అభిమానించే వ్యక్తిత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్ నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమా వ్యతిరేకమా అనేది స్పష్టంగా చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవాళ్ళు చాలామంది చెప్పగలుగుతారు. బికాజ్ ఆర్ నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీకి అనుకూలం, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం కాదు. 100% కేసీఆర్ గారిని ప్రైజ్ చేస్తారు. అసలు ఆర్ నారాయణమూర్తి గారి గురించి ఇప్పుడు ఉన్నటువంటి జనసేన వాళ్ళకి ఏం తెలుసు? అందరం సమైకాంధ్రాన్ని గుడ్డలు దించుకుంటున్న టైంలోనే పోరు తెలంగాణ అనే ఒక సినిమా తీసి, ఆ సినిమా ఆయన ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి మళ్ళీ మనందరం సమైకాంధ్ర కోసం గుడ్డలు చింపుకొని కొట్టుకుంటున్న సమయంలో తెలంగాణ ఇవ్వాల్సిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. దేనికి? అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిందే 5 అని చెప్పాడు. ఆర్ నారాయణమూర్తి గారికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. ఆర్ నారాయణమూర్తి గారికి ఇంతవరకు ఇల్లు లేదు. ఆయన వాడే ఫోన్ ఏం తెలుసు? ఒక డబ్బా ఫోన్, కనీసం టచ్ ఫోన్ కూడా లేదు ఆయనకి. నిజం, ఆయన వ్యక్తిత్వాన్ని కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఆయన తీసే సినిమా నిజం, ఆయన చెప్పే ఆ సినిమాలో చెప్పే ఆ సమస్యలు నిజం, ఆ సమస్యల్ని పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోటి సాల్వ్ చేసే నాయకుడు వెంట ఆయన ఉంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పాయింట్లో ఆర్ నారాయణమూర్తి గారు సపోర్ట్గా మాట్లాడుండొచ్చు. కేవలం ఆయన పాలసీనే ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. విద్యా వ్యవస్థలో జగనన్న ప్రక్షాళన చేసేసి పూర్తి స్థాయిలో పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఆయన నచ్చిన ప్రైజ్ చేశాడు. ఇప్పుడే కదా అధికారంలో ఉన్నప్పుడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు టికెట్ ప్రైజెస్ అనేది పూర్తి స్థాయిలో తగ్గించే సూచనలు ఉంటూ పూర్తిగా సినిమా థియేటర్లు అనేది నష్టపోతాయి, ఖచ్చితంగా ఎంతో కొంత పెంచే మార్గం చేయండి, చర్చలు జరపండి 5 అని చెప్పి పేర్ని నాని గారి ద్వారా ఇనిషియేట్ తీసుకొని, చిరంజీవి గారి కంటే ముందు ఇనిషియేట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన లేఖ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నారాయణమూర్తి గారు అంటే. ఆ తర్వాత చిరంజీవి గారు ఎక్కడ నారాయణమూర్తి గారి పేరు వస్తుంది అనుకున్నారేమో తెలియదు, కానీ వెంటనే ఆయన హడావుడికి వచ్చేసి నా టీం ముందు తీసుకొస్తాను 5 అని చెప్పాడు. అంతేందుకు నారాయణమూర్తి గారి వ్యక్తిత్వం తెలియాలంటే రీసెంట్గా ఒక 2-3 ఏళ్ళలో లేకపోతే అంతే పెద్ద గ్యాప్ లేదు. ఆ టైంలో నారాయణమూర్తి గారు దీన స్థితిలో ఉన్నాడు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు, అప్పులు పాలైపోయారు 5 అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయితే ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి కొంతమంది ఆయన్ని సాయం చేయడానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేసి కొంతమంది ఆయన సంప్రదించి మేము డబ్బులు ఇస్తాం 5 అంటే నారాయణమూర్తి గారు ఒకటి చెప్పారు. ఆయన కోరుకుంటే నాడు కోట్లాది మంది ఆయన అభిమానించే వాళ్ళు డబ్బులు సాయం చేయడానికి ముందుకు వచ్చిన ఒకటే చెప్పారు, నాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, నన్ను దయచేసి దిగజార్చొద్దు, నేను ఒకరి దగ్గర చేయి చాచే వ్యక్తిని కాదు, నేను సంపాదించిన డబ్బులైనా కానీ నేను అందరూ దానం చేసే వ్యక్తిని, నాకు ఎవ్వరు సాయం చేయొద్దు అన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వాన్ని కామెంట్ చేసే అర్హత ఏ ఒక్కరికి లేదు. వీలైతే ఆయన అనుసరించి ఆయన ప్రేమించే అభిమానులు ఎవరైనా ఉంటారో ఆయన మార్గాన్ని నడిచే వాళ్ళు ఉంటారు. ఆయన ఎందుకు నడుస్తున్న ఆ మార్గం తెలుసుకొని నడిచే వాళ్ళు నడవండి. ఇక్కడ కేసీఆర్ గారిని 24 గంటల విద్యుత్ ఇచ్చినప్పుడు నారాయణమూర్తి గారు ప్రైజ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన కట్టినప్పుడు ఆయన ప్రైజ్ చేశారు. ఆయన కేసీఆర్ గారు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. అటువంటి వ్యక్తిని పాలిటిక్స్లో జొప్పించొద్దు. ఆయన పాలసీ ఏదైతే ఉందో అది అమలు చేసే నాయకుడికి ఆయన ఎప్పుడు చిత్తశుద్ధితో ముందుకుంటాడు. ఇటువంటి పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన పొగుడుతున్నట్టు కనపట్ల. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ తరఫున వెళ్ళి హెడ్స్ అప్ పవన్ కళ్యాణ్ గారికి 5 అన్నారు. ఆయనకి అది ఒక ఊత పదం. దయచేసి ఆయన స్టేచర్ని పూర్తి స్థాయిలో అలాగే ఉండనివ్వండి. ఆయన అభిమానించే వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక రకంగా ఆయన పాలిటిక్స్లోకి వచ్చి ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి కంటెస్ట్ చేసి పూర్తి స్థాయిలో ఆయన నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేసి ఎటువంటి అవినీతి కార్యక్రమం లేకుండా ఆయన అగ్గిరవ్వ లాంటి వ్యక్తి బగ్గుమనేస్తాడు వెంటనే. ఆయన ఏదైనా సీరియస్గా మాట్లాడతాడు. ఆయన స్టేట్మెంట్లు విన్నోళ్ళు ఎవరికైనా కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం వ్యతిరేకం అంటే ఆయన ఇదే ఇప్పుడు చెప్పిందే చెప్తాడు.
నేను ఎవరికి అనుకూలం కాదు, పాలసీకి అనుకూలం అని. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యం అనిపించింది. ఆయన తీసిన సినిమాల కంటే కూడా ఆయన చేసిన చారిటీ అంతవరకు బయటకు తెలియదు. ఆయన సంపాదించింది ఏముంది? ఆయన పెద్ద పెద్ద హిట్లు తీశాడు అప్పట్లో, తక్కువ బడ్జెట్లో ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. అవన్నీ చాలా చాలా ఉంది. ఒక బుక్ ఆయన ఈరోజు ఎవరైతే స్టార్స్గా వెలుగుతున్న వాళ్ళు, ఆయన చూపించిన తెగువ ముందు, ఆయన చేసిన పని ముందు, ఆయన ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవాలా? పిఏలు లేకపోతే డిఏలు లేకపోతే ఇంకోటి ఇట్లాంటి ఎప్పుడు చేయలే ఆయన. బహుశా అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, కానీ ఉంటే అటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో గబ్బు పట్టిస్తారు. కాబట్టి లేకపోవడం కూడా మంచిదే. కానీ ఆయన విమర్శించేటప్పుడు విమర్శించి తీసుకోండి, సపోర్ట్ చేసేటప్పుడు సపోర్ట్ చేసిన దానికి కారణాలు ఎతకండి, అంతే పూర్తి స్థాయిలో. అంతేగాని ఒకరి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా మాట్లాడొద్దు ఎవరైనా కానీ. నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 100% పాలసీ మేకింగ్లో సపోర్ట్ చేయగలుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలో తప్పేదని తీసుకుంటే అదే నారాయణమూర్తి గారు విమర్శించగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్నిసార్లు నారాయణమూర్తి గారు ప్రైజ్ చేశారంటే మీరు చూసుకోండి. ఆ రోజు ఏదో సభ ఎన్టీ రామారావు గారిది సంథింగ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ 2 ఏళ్ల క్రితం ఇప్పుడు పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి ప్రస్తావించి విద్యా వ్యవస్థను బాగు చేశారు, అని ప్రస్తావించారు. అది నారాయణమూర్తి గారు. ఎప్పుడైనా కానీ ఆయన పాలసీ మేకింగ్కే ఏ ఒక్క నాయకుడు కానీ సపోర్ట్ చేయగలుగుతారు. నారాయణమూర్తి గారిని పూర్తి స్థాయిలో కించపరిచేలా చేయొద్దు. ఆయన రేర్ పీస్, ఆ రేర్ పీస్ని అక్కడే ఉంచండి. దయచేసి తెలిసి తెలియని వయసులో ఇవన్నీ గబ్బుబడి చవరాలు చేయమాకండి.